గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. గాదే గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సో మొత్తానికి జనసేన పగబడితే ఎవరినైనా పడగొట్టేంత వరకు వదిలిపెట్టదని రుజువు చేశారు. ఓకేనా మాట్లాడనా? మాట్లాడండి. ఈరోజు జనసేనని ఇక ఎవరేమైనా మాట్లాడాలన్నా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితిని జనసేన తీసుకొచ్చింది. ఇది మొదటి విజయం అనుకోవచ్చా సార్? లేదు లేదు, అదే పూర్తిగా మీది ఏదైతే వ్యాఖ్యానం చేశారో పూర్తిగా ఖండిస్తున్నాను నేను. మీరు అన్నమాట పగబట్టటాలు మాట్లాడటాలు ఇదంతా కూడా పూర్తి అవాస్తవం. మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. ఏ విషయం బ్రహ్మనాయుడు గారు ఆయన సాధించింది? ఏ విషయం సాధించారు? అంటే రావణ్ కి రిమాండ్ విధించారు కదా, సో దాని మీద చెప్తున్నా. దాని మీద నేను మాట్లాడతా జూపడానికి కూడా చెప్తా. ముందుగా మీకు బ్రహ్మనాయుడు గారు, అలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, జూపడానికి గురుమూర్తి గారికి శుభోదయం. ఒకటేంటంటే, మీరు మంచిగా ఒక మంచి సబ్జెక్టు పెట్టారు. ఆ సబ్జెక్ట్ మీద కొద్దో గొప్ప మీ మీద పండితులు అనుకోం, కానీ కొంచెం స్పృహ ఒక 5% అన్న మాకు ప్రజాస్వామ్యం మీద స్పృహ ఉన్నటువంటి నేను కానీ, నాకు మించినటువంటి స్పృహ ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు, జూపూడి గారు, గురుమూర్తి గారు ఉన్నారు. కాబట్టి ఒక మంచి చర్చ, మంచిగానే మాట్లాడదాం. ఎందుకంటే ఒక 2-3 అంశాలు తప్పితే జూపూడన్న ప్రజాస్వామ్యం గురించే మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న భావజాలం కూడా అలాంటిదే. కాకపోతే పార్టీలు ఉన్నాడు కాబట్టి కొన్ని తప్పో కొన్ని మాట్లాడాలి. వాటిని మినహాయిస్తే కడమదంతా ఒకసారి మాట్లాడదాం. కొంచెం మీరు ఇంటరప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు అన్న మాటలు ఖండించాను. ఏదో పగబట్టటాలు కాదు. ప్రజాస్వామ్యంలో పగబట్టటాలు ఏముండవు. ప్రజాస్వామ్యాన్నే మనం కోరుకుందాం. ఎందుకంటే మీరు ఏమన్నారు ఇందాక, అసెంబ్లీ, ఒకప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది, ఇవాళ అసెంబ్లీ ఎలా ఉంది, ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యం నడిచింది, ఇప్పుడు ఎట్లా నడుస్తుందని మీ బాధను వ్యక్తం చేశారు. మీ బాధలు మేము కూడా పంచుకుంటాం. అందుకని మీరు కంటిన్యూ చెప్పు. సరే, జూపటన్న అని చెప్పారు. ఆ దశలోనే చెప్తూ కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అవి కూడా జూపటన్న ఏదైతే మాట్లాడారో దాన్ని ఒకసారి నేను ఒప్పుకోను, దాన్ని ఖండిస్తూ. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇవాళ అవునన్నా కాదన్నా గతంతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అనే విషయం ప్రతి ఒక్కళ్ళు చెప్దాం. సరే, నేనేదో 100% చేశామనే దానికంటే కూడా గతంతో పోల్చుకోవాలి ఎప్పుడు కూడా, అంతే కదా. నాకు మించి మీరు బాగా చేస్తే పురుషోత్తమ రెడ్డి గారు ఏమంటారు, వెంకటేశ్వర గారి టైంలో కంటే బ్రహ్మనాయుడు టైంలో బాగుందని అంటారు. అంతవరకే. సరే అని చెప్పేసి అదేదో 100% ఏంటంటే ఎప్పుడు అవ్వదు. కొన్ని ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజు గతంలో ఎట్లా నిర్వీర్యం అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకుని ప్రభుత్వం మారిన తర్వాత ఏ రకంగా వచ్చింది, ఇవాళ ఈబీజీ రామ్లో నిధులు కానీ ఏ రకంగా రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి అనేది ఒకసారి మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. సో ఎన్విరాన్మెంట్ తీసుకుంటే, ఎన్విరాన్మెంట్ మీద మొన్న రాజమండ్రిలో మాట్లాడింది అదే. మీరు గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్ నుంచి కాలుష్యం మొత్తం కూడా వెళ్ళి గోదావరిలో కలుస్తుంటే మీరు ఏం చేశారంటే, అరే ఆడ మంత్రిని కూడా పోట్లాడాడు, అట్లా నిలదీస్తాడా ప్రజాస్వామ్యం, అట్లా నిలదీస్తాడా అన్నటువంటి నోరులే మళ్ళీ ఇవాళ వచ్చేసి మాట్లాడకూడదు. నేను అంటుంది అది. ఏదైనా తప్పే ఒప్పే, నీవాడైనా వాడైనా అట్లా మాట్లాడగలిగినప్పుడే మనకు కూడా ఒక విలువ ఉంటది. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం ఇవాళ చేస్తున్నాం. గతంలో అసలు కాలుష్యము ఒక మండలి ఉంది, కాలుష్యానికి ఏంటి అనేది ఎవరికి తెలియదు. అసలు ఎక్కడ పట్టుకున్న దాఖలు లేవు. సరే, డబ్బులు తీసుకుని వదిలేశారా, ఎట్లా జరిగిందని అందరికీ తెలుస్తుంది. పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పనిలే. ఆ స్థితి నుంచి ఇవాళ పొల్యూషన్ బోర్డుని ఒక రెస్పాన్సిబిలిటీగా చేసేటటువంటి ప్రక్రియ వాళ్ళ జరుగుతుంది. దానికి కొంచెం మనం కూడా సపోర్ట్ చేద్దాం. సరే, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని పొగడాలంటే కష్టం, అది కుదిరే పని కాదు. కానీ చేస్తున్న దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అది ఒకసారి గమనించాలని. ఇకపోతే ఇందాక బీజేపీ అసలు ఉందా లేదా అన్నాడు జూపడన్నా. బీజేపీ తరఫు నుంచి ముఖ్యమైనటువంటి మంత్రి ఉన్నాడు, మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ కి. మన శివకుమార్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన బాగానే చేస్తున్నారు, ఉన్నారు. వాళ్ళతో నడుస్తుంది. సత్యకుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా ఆయన చాలా చాలా శ్రమ చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ బాగు చేయలేదు విషయంలో. సో అందుకని ఉంది, ఏం లేకుండా పోలేదు. ఇకపోతే మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఒకప్పుడు ఏంటి ఇప్పుడేంటి చూశారు. గతంలో నుంచి అందరం చూసాం. ఇక్కడ పురుషోత్తమ రెడ్డి గారి నుంచి, జూపడం దగ్గర నుంచి గురుమూర్తి గారు వరకు కూడా. అంటే ఎక్కడ తేడా వచ్చిందంటే, అసలు పార్టీలు అనేది మర్చిపోయి మాట్లాడుకుంటే, మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే గతంలో రాజకీయ నాయకులు ఉన్నారు.
అంటే ఇవాళ లేరా అంటే ఇవాళ అవుట్ ఆఫ్ 175 లో ఎంతమంది ఉన్నారు అనేది సార్ సంఖ్య నేను చెప్తే బాగుంది కానీ ఎవరికాళ్ళు అనుకుందాం ఊరకనే ఎంతమంది నిజంగా పొలిటీషియన్స్ ఉన్నారు. తక్కువ 50% పైగా వ్యాపారస్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు. అదే నేను చెప్పదలుచుకోలేదండి, మీరు అంతే చెప్పొచ్చు కానీ నేను పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్పి బాగదు. ఎంతమంది నిజంగా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయంగానే జరుగుతుంది అసెంబ్లీ. అవును, ఇవాళ 11 వచ్చినా కానీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మానేసినటువంటి వ్యక్తులు మరి ఏమందాం ఏ కోపం చెబుతారో వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టేద్దాం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు హోదా కావాలి, హోదా వస్తేనే వెళ్తాననేది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ అనేది వాళ్ళకి వదిలిపెడతాను. దాని గురించి కూడా మాట్లాడదలుచుకోవాలి పెద్దగా నేను. కానీ ఎందుకు చర్చలు జరగట్లేదు అంటే నేనైతే స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులు ఉంటే కదా అక్కడ మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే కదా. ఒకప్పుడు మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, అసెంబ్లీ జరుగుతుందంటే ఇంట్రెస్ట్ గా టీవీల ముందు లైవ్ వస్తుంటే లైవ్ లో కూర్చునే వాళ్ళం, ఇదేవాళ్ళం. అవును, ఇవాళ దౌర్భాగ్యం లేదు. ఎందుకు లేదు? గతంలో చూసాం, తిట్లే కదా. అవును, తిట్లే కదా. ఇంట్లో పెళ్ళాల దగ్గర నుంచి భార్యల దగ్గర నుంచి కుమారులు కొడుకుల దగ్గర కూడా తిట్టేటటువంటి సంస్కృతితో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. లేదంటే హరికథలు బుర్రకథలు పాటలు పాడేవాళ్ళు కూర్చుంటున్నారు. అసలు అసెంబ్లీ దేనికోసము? ఇందాక చూపడానికి ఒకటి అడిగాడు, అసలు వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎమ్మెల్యే అని ఎవరు చెప్తారు దానికి? ఇవాళ ఎమ్మెల్యేకి అర్థం ఏంటి, ఎమ్మెల్యేకి ఏంటని అడిగే స్థితిలో మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామంటే ఎటుపోతుంది, ఏం జరుగుతుంది ఒకసారి? ఇప్పుడు గాదే గారు అసెంబ్లీ సెషన్స్ జరిగితే అసెంబ్లీ సెషన్స్ లో ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాం, అసలు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఎగ్గొట్టు బయట కూర్చున్నారు, ఎంతమందికి మాట్లాడే అవకాశం వస్తుంది, అసలు మాట్లాడటానికి కోసం స్పీకర్ అప్పీల్ చేసుకోవడం ఎంతమంది ఉన్నారు, అక్కడే అర్థమవుతుంది కదా మనకి ఏ రకంగా తయారైపోయిందో. దీనికి అంత కారణం ఎవరు? ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో కూడుకున్నది కదా. ప్రజల దగ్గర నుంచి కనుక మొదలు పెడితే అసలు మనం ఓటు ఎవరికి వేస్తున్నాము, ఎలాంటి వాటికి ఓటేస్తున్నాం మనం? కులం కోసం, లేకపోతే మతం కోసం, లేకపోతే డబ్బు కోసం ఈ ప్రయారిటీల్లో ఓట్లు వేయటం వల్లే ఈ విధంగా ఎమ్మెల్యేలు తయారయ్యారని నా అభిప్రాయం. 100% కదా. ఇవాళ ఒక నాయకుడు అంటే నాయకుడికి లక్షణం ఏంటో తెలియని పరిస్థితి అయిపోయింది. ఎమ్మెల్యేకి అర్థం సంగతి తర్వాత అసలు రాజకీయ నాయకుడికి వాళ్ళ అర్థం ఏంటో తెలియకుండా అయిపోయింది కదా. మీరు ఇందాక మాట్లాడారు, ఆ నియోజకవర్గంలో ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకి తెలియాలి. ఈవెన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటరీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఆ కూలీని డైలీ కూలీలు కూడా పెట్టాలంటే అంటే ఎక్కడ ఎటుపోతుంది అసలు? మరి ఏమైపోయింది? పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఏమైపోయింది? ఐఏఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఎల్ దాకా వీళ్ళంతా ఏమైపోయింది? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎందుకని వీళ్ళంతా ఎటుపోతున్నారు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఎక్కడ మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చింది? ఇవాళ మనం 10 రూపాయలు లంచం ఇవ్వకుండా ఒక పని చేపించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చాం? ప్రతిదానికి అదొక ఏమంటాం, అదొక మ్యాండేట్ ఎందుకు అయిపోయింది అసలు? జూపుడి గారు మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది, ప్లీజ్ మీరు మీట్ లో అన్న. జూమ్ లో అందరం కనిపించం అనుకుంటలేదు, ప్రాబ్లం అది. అందుకే స్క్రీన్ కనపడుతుంది అని జూపుడు గారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్న లైన్ లో ఉన్నావు నువ్వు కూడా. ఇవాళ ఏదన్నా ఒక పని కోసం ఒక ఆఫీస్కి వెళ్తే మనం లంచం ఇవ్వకుండా పని చేయించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చాం? అదొక మ్యాండేట్ ఎందుకు అయిపోయింది అసలు? వెళ్తూ ఆ పనికి వెళ్ళాలంటే అదొక రేటు. అవును, పోలీస్ స్టేషన్ దొరకట్లా. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రికమెండేషన్ రావాలి, ఎమ్మెల్యే అనుచరుల దగ్గర నుంచి రికమెండేషన్ రావాలి. ఎందుకు అయిపోయింది ఇవాళ? ఎందుకు అట్లా తయారైపోయాము? ఇవాళ సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రతిపక్షం ఎక్కడుంది ఇవాళ? ఇందాక మీరు ఉన్నారు. ఇవాళ నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నాను, జూపడనన్నా డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను, అసలు మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏ సమస్య మీద పోరాటం చేశారన్నా మీరు? నేను చెప్తున్న ధైర్యంగా గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఏ మాత్రం మాకు ఒక సీట్ లేకపోయినా కానీ మేము పోరాటం చేశాం. అరే ఇసుక క్వారీల దగ్గరికి వెళ్ళాను, గ్రావిల్ క్వారీల దగ్గరికి వెళ్ళాను, కంకర కొట్టేరు వాటి దగ్గరికి వెళ్ళాను, ప్రతి సాట ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాను, ఎమ్మెల్యే ఆఫీసులకు వెళ్ళాను, అన్ని సాట్లకు వెళ్ళి మేము తిరిగాం. ప్రతి దాని మీద మేము గొంతెత్తి మాట్లాడడం సరే మీరు మమ్మల్ని కేసులు పెట్టారు, ఇంకోటి చేస్తారు. అరే ఈవేళ మీ ఎమ్మెల్యేలు ఏరు? మీరు ఉన్నటువంటి 11 మంది కానీ మీరు కానీ ఎక్కడ ఏ సమస్య మీద వచ్చారు? మాట్లాడితే ఏదైనా ఉంటే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి రావటము, ఒక ప్లకార్డు పట్టుకోవటము, ఏదో సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేని మీకు సంబంధించిన విషయం మీద తప్పితే మరి ఇంకా ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం వస్తుంది? ఎక్కడి నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు? ఎక్కడ గొంతెత్తే వాళ్ళు ఉన్నారు? మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నారు కానీ హోదాకి మీరు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో? ఇందాక అన్నాడు చూపుడన, ప్రతి నియోజకవర్గంలో ఇసుక అయితే ఉంటుందో లేదన్నా మట్టి ఉంటుంది. ఎస్, ఆ మట్టి ఎంత అవుతుంటే మీరు ఎక్కడ ఆపారు ఈ రోజు వరకు? అంటే మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా. ప్రతిపక్ష హోదా కావాలి, ప్రజాస్వామ్యంలో అదే కదా వచ్చింది రావు. అంటే ఆపారా అని అడుగుతున్నారు కదా మీరు గాదే గారు. మరి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తవ్వేరు కదా మట్టి, సో కాబట్టి వాళ్ళు ఆపలేరు కదా. నేను ఆపటానికి వెళ్ళానంటున్నా, మీరేదో ప్రయత్నం ఉందని చెప్పడం కాదు కదా, రావాలి కదా. నేను చూపించా
నేను ప్రతి సాట కూడా వెళ్ళి అక్కడే కూర్చుని కలెక్టర్తో మాట్లాడింది కానీ ఎంఆర్ఓలతో మాట్లాడింది కానీ సందర్భాలు ఉన్నాయి. మేము వెలుగెత్తాం. మీరు ఎందుకు రావట్లేదు వాళ్ళ రోడ్డు మీదకి?